కాకినాడ జిల్లా పిఠాపురం కుమ్మరివారి వీధి టాటా ఇన్నోవేషన్ హబ్ వారు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సీఈఓ రవి ఈశ్వరపు హెడ్ ఆఫ్ ఇంక్యుబేషన్ మాట్లాడుతూ గ్రామీణ యువత, మహిళలు, రైతులు, సూక్ష్మ వ్యాపారవేత్తల కోసం ఆర్టీ హెచ్ గ్రామీణ వ్యవస్థాపకత శిక్షణ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నూతన వ్యాపారాల స్థాపనను ప్రోత్సహించడం, గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడం లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామీణ వ్యవస్థాపకత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కె చంద్రప్రకాష్ టిక్ ప్రోగ్రామ్ అసోసియేషన్ మాట్లాడుతూ ఉచిత శిక్షణ కార్యక్రమం 2026 జూన్ 17 నుండి 23 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. శిక్షణలో భాగంగా వ్యాపార అవకాశాలు, గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతికత ఆధారిత వ్యాపారాల నిర్వహణ, మార్కెట్, ఆర్థిక వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై అవగాహన, అలాగే వ్యాపార కార్యాచరణ ప్రణాళిక, బిజినెస్ ప్లాన్ రూపకల్పన వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత, రైతులు ఈ కార్యక్రమంలో జి పాండురంగ, టి శ్రీనివాస్, కె మణికంఠ మరియు మహిళలు సభ్యులు పాల్గొన్నారు. నేను CEO రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నం రాజమండ్రి 2వ స్పోక్స్. ఈరోజు మనం ఇక్కడ RSVC సెంటర్, రూరల్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఈలో ఒక కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. 5 రోజులు ఇక్కడ లోకల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళకి ఒక ఐడియా ఉన్నా, వాళ్ళకి ఒక ఆల్రెడీ ఒక చిన్న బిజినెస్ ఉన్నా, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ రాదు. అంటే ప్యూర్ ట్రైనింగ్ అని కాకుండా హ్యాండ్ హోల్డ్ చేస్తూ వాళ్ళని మొత్తం వాళ్ళ బిజినెస్ ప్లాన్ అన్నీ రెడీ చేసుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ క్యాప్చర్ చేసి దాని ప్రకారం ఎవరికి ఇండివిజువల్గా ఆ ఇంటర్వెన్షన్స్ అంటే ఏమి ఇవ్వాలి అన్నది వాళ్ళకి ఎవరికి ఇండివిజువల్గా ఇవ్వాలి అన్నది అదొక ఆ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తారు. అసలు RSVC సెంటర్ ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక అవుట్ ఫోర్స్ కింద స్టార్ట్ చేశారు. ఎక్కువ మంగళగిరి, పిఠాపురం. దాని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు వరకు ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక స్టార్టప్ ఐడియా ఉన్న ఒక రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీకు ఓన్లీ పెద్ద మేజర్ సిటీస్కి వెళ్ళాలి. అక్కడ దగ్గరలో అంటే రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్తే అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలన్నది ఒక ఇది లేదు, ఒక డైరెక్షను, ఒక వాళ్ళకి ఒక అవగాహన లేక వాళ్ళు ఒక నలుగురితో మాట్లాడి ఏం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలన్న ఒక దారి చూపించడానికి ఒక ఇది లేకపోతే ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికి విశాఖపట్నం లేకపోతే విజయవాడ దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆ సెంటర్స్ నేమ్ వచ్చి సీఎం గారు May 25th ఈ RSVC సెంటర్స్ ముందు ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ప్రోటోటైప్ బేస్లోని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది వర్క్ అవుతుంది అన్న దీంతో లాంచ్ చేశాను అన్న ఉద్దేశంతో. ఆ రోజు 25th లాంచ్ చేసినప్పుడు ఒక కొన్ని మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చారు, వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేశారు. సో ఇక్కడ ఆ తర్వాత ఇది 2వ కార్యక్రమం. సో ఏమి ఇక్కడ చేస్తాము అంటే ఇక్కడ లోకల్గా చుట్టుపక్కల ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్స్, స్టార్టప్స్, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఒక యూని అవ్వచ్చు, లేకపోతే ఒక ఆల్రెడీ ఒక ఎక్కడో పనిచేస్తున్న ఒక వర్కర్ కానీ, ఎంప్లాయీ కానీ, లేకపోతే రిటైర్ అయిన దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి రిటైర్ అయిన ఎవరైనా సరే వాళ్ళకు ఉన్న ఐడియాస్ అది వాళ్ళు ఏం చేద్దామని దాన్ని తీసుకొస్తారు. వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళని ఏం చేయాలి, ఏం చేయకూడదు 2 విధాలుగా అసలు మార్కెట్లో వాళ్ళు అనుకున్న ఐడియాని ఒకటి దాన్ని ఏమొచ్చి కొంచెం సైంటిఫిక్గా ఒక ప్రాపర్ మెథడాలజీలోని దాన్ని వ్యాలిడేట్ చేయమంటారు. ఐడియాని వ్యాలిడేట్ చేసి అసలు దీనికి మార్కెట్ ఉందా లేదా, ఉంటే ఏం చేయాలి, ఎలాగ. 2వది వాళ్ళకి యాజ్ అన్ ఇండివిజువల్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కింద కావలసిన మైండ్ సెట్, లేకపోతే నేను చేయగలనా, అది చేస్తే దీనికి నేను సరిపోతానా లేదా అన్నది చూసుకొని సరిపోతారు, దానికి కావాల్సిన ఇంకా అడిషనల్ స్కిల్ సెట్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉండాలని ఇవన్నీ మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేయాలి. కాబట్టి రూరల్ ఏరియాస్లో ఈ RSVC సెంటర్స్ RTIH అవుట్ పోస్ట్ కింద ఐడెంటిఫై చేసి వీళ్ళకి మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళకి ఇక్కడ మనుషులు కూడా పెట్టాం. ఎప్పుడు అంటే ఏ టైంలోనైనా వాళ్ళు వచ్చి నాకు ఇది అండి, ఇది ప్రాబ్లమ్, లేకపోతే నాకు ఇది ఐడియా ఉంది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే దాన్ని అన్ని కన్సాలిడేట్ చేసి మంత్లీ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ, ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఒకటి చేస్తాను. నెక్స్ట్ స్టెప్కి సరైన కొన్ని దాంట్లో మెంటర్స్ కావాలి. ఫుడ్ ప్రాసెసింగ్, లేకపోతే ఇంకొకటి
లేదా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కావాలి, ఇలాంటి ఏదైనా సరే ఇవన్నీ ఇక్కడ వాళ్ళ నీడ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ అవసరాలు ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఏంటి కావాలన్నది ఆ ఇంటర్వెన్షన్స్ అన్ని ఇవ్వడం. మెంటర్స్ అవ్వచ్చు, వీళ్ళకి మార్కెట్ యాక్సెస్ అంటే వీళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి, నేను తయారు చేసిన ప్రోడక్ట్ అన్న దానికి వాళ్ళ కనెక్షన్. మూడోది ఇంకోటి ఏంటి అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫండింగ్ అంటే ఏ స్కీమ్స్ నుంచి ఎక్కడెక్కడ ఫండ్ అవైలబిలిటీ ఉంది. ఒకటి గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ లార్జ్లీ ఒక ఒక స్టేజ్కి వచ్చి ఉదయం రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ ఎస్ఎంఈకి అయితే తర్వాత వాళ్ళు దానికొని నాకు ఇన్నోవేషన్ మా బిజినెస్ మోడల్ ఒక స్కేలబిలిటీ అది ఉంది అనుకుని దాన్ని వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి ఒక స్టార్టప్ అనే ఐడియా చేసి స్టార్టప్ ఫండింగ్ తీసుకెళ్ళి స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్స్ అట్లా పెట్టి వాళ్ళని అనుమతి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ నుంచి ఉద్దేశంతో ఈ ఆర్ఎస్విసి సెంటర్స్ ఒక రూరల్ ఆంటర్ప్రెన్యూర్కి వాళ్ళ కళలు నిజం చేసుకోవడానికి కోసం తయారు చేసిన ఒక ముందుకు వచ్చి గవర్నమెంట్ పెట్టిన ఒక అవకాశం. ఇది ఒక సెంటర్ని సద్వినియోగం చేసుకోవడం అని అందరికీ మనం చేసుకుంటూ సరే. ఎన్ని రోజులు అండి ట్రైనింగ్ కార్యక్రమం? ఈ ట్రైనింగ్ 5 రోజులు జరుగుతుందండి. ఇక్కడ ఈ 5 రోజులు ముందు మామూలుగా అసలు ఏంటి, అసలు ఈ ఆర్ఎస్వి సెంటర్ దగ్గర ఏంటి, దీనికి అక్కడ వాళ్ళకి కావాల్సింది ఎలాంటి సహాయం దొరుకుతుంది అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఏవేమి సెక్టర్స్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీస్ నుంచి నెక్స్ట్ ఆంటర్ప్రెన్యూర్స్ నుంచి రూరల్ దీంట్లోని ఎలాంటి బిజినెసెస్ రన్ చేయవచ్చు ఈ చుట్టుపక్కల దాంట్లోనేమో నుంచి ఆ శిక్షణ అంటే వాళ్ళ అవగాహన, ముందు అవగాహన శిక్షణ అన్నది తర్వాత అవగాహన, తర్వాత శిక్షణ కూడా స్కిల్ అన్నది అది ఇచ్చి అంటే అవగాహన ఎందుకు ఇంపార్టెంట్ అని ముందు చెప్తున్నానంటే అందరికీ అన్ని స్కిల్స్ ఉండవు. ఏదో చెప్తాను మీరేమో ఇది చేయండి చేస్తామో కానీ అది నేను చేయగలనా లేదా, చేస్తే దాన్ని ఏమో తీసుకెళ్ళి నేను అమ్మగలనా లేదా, ఇవన్నీ వాళ్ళకి అవగాహన ఉండాలి. సో ప్రతి వాళ్ళు అనుకున్నారు అవ్వలేరు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు కొంతమందికి మొత్తం అది ఇది ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఉంటుంది, కానీ అవగాహన లేక చాలామంది ఆ ముందు అడిగి ఉండిపోతారు. వాళ్ళకి ఈ 5 రోజుల్లో ఏంటి అసలు ఎలా వేయాలి వేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలాగన్నది వాళ్ళకి కావాల్సిన సహాయం ఏంటంటే కావాలంటే దానికి ఎలా తోడ్పడతామని చెప్పడానికి ఈ 5 రోజులు ప్రోగ్రామ్. టాటా ఇన్నోవేషన్ ఆఫ్ రాజమండ్రి. ప్రస్తుతం ఈరోజు మనం ఆర్ఎస్విసి సెంటర్ పిఠాపురంలో ఉన్నాం. ఈ రోజున 5 రోజుల కార్యక్రమం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 3 రోజుల 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ చేసుకోబోతున్నాము. ఈ 5 రోజులు కూడా కొత్తగా ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే కనుక వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో ఉన్న ప్రాసెస్ ఏంటి, ఎలాంటి ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటాయి, ఎలాంటి రెవెన్యూ స్ట్రీమ్స్ సంపాదించుకోవచ్చు, అగ్రికల్చర్లో అవ్వచ్చు లేదంటే సర్కులర్ ఎకానమీ అవ్వచ్చు, రూరల్ ఏరియాస్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా ఈ ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. సో చాలామంది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ సెషన్స్ తీసుకుంటారు. సో లైవ్ ఎగ్జాంపుల్స్ కానీ డెమాన్స్ట్రేషన్ ప్రతిరోజు కూడా కొన్ని టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి తద్వారా వాళ్ళు ఇప్పుడు ఉన్న మహిళలకు అవ్వచ్చు, ఎఫ్పిఓ సభ్యులు అవ్వచ్చు, లేదంటే నిరుద్యోగ యువకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి కానీ, చేస్తున్న వ్యాపారాలు స్టాండర్డైజేషన్ చేసుకుని ఇంకా పెద్దగా ఎదగడానికి కానీ, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు సంబంధించి ఆర్ఎస్విసి సెంటర్కి రావచ్చు. కాబట్టి మ్యాక్సిమం మేము మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆర్టీహెచ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ సంబంధించి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ మెకానిజం అనేది ఇప్పుడు కూడా ఆర్టీహెచ్ నుంచి ఉంటుంది. ధన్యవాదాలు.